నమస్తే మౌలిక గారు. నమస్తే తేజ. ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా షుగరు, బీపీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? దీనికి ఫస్ట్ రీజన్ ఏం చెప్పుకోవచ్చు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వడం వల్ల లైఫ్ స్టైల్లో మొత్తం కంప్లీట్గా చేంజ్ వచ్చింది. ఓకే. సో మార్నింగ్ లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు వాళ్ళు ఉండే హ్యాబిట్స్, వాళ్ళకున్న కల్చర్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అన్నీ మారిపోయాయి అన్నమాట. పాతకాలంతో పోల్చుకుంటే ఇప్పటికి అన్నీ చేంజ్ వచ్చాయి. సో ఇదే మెయిన్ రీజన్ అన్ని డిసీజెస్కి కారణం. సో మార్నింగ్ టైంకి పడుకోవట్లేదు, టైంకి తినటం లేదు, స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వర్క్ వైజ్ కానీ, లేకపోతే పిల్లలతో కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా కానీ ఒక రొటీన్ మొత్తం కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో ఇది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటే మళ్ళీ ఇవన్నీ కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అంటే లైఫ్ స్టైల్ అంటే మనం ఎలా మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్ని? అంటే ఫుడ్లోనా, మన హ్యాబిట్స్లోనా? అసలు లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి అనేది ఒకటి ఉంటుంది కదా. అదేంటి అంటే మనం మార్నింగ్ అంటే మనం ఎలా, మన ఇంట్రెస్ట్లు ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే మన బిహేవియరల్ చేంజెస్ ఏంటి, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని మనం లైఫ్ స్టైల్ అని అంటాం. సో అది ఫస్ట్ నుంచి అంటే లేచిన దగ్గర నుంచి దాన్ని రొటీన్ చేసుకుంటూ అంటే ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి చేంజ్ అంటే మోడిఫికేషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి డిసీజెస్ ఏమీ రావు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓల్డ్ డేస్లో ఏంటి, మార్నింగే 5కి లేచేవాళ్ళు, ఫ్రెష్ అయ్యేవాళ్ళు, దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు, ఫుడ్ అది మంచిగా తీసుకునేవాళ్ళు. అది ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని కాదు, యాక్చువల్గా ప్రాపర్గా హోల్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఫ్రూట్స్ అని కానీ, లేకపోతే రాగి జావా, లేకపోతే మిల్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడము, రైస్ తీసుకుంటున్నా కూడా హోల్ రైస్ తీసుకోవడము, వెజిటేబుల్స్ అన్నీ కూడా పండించుకొని చక్కగా తినేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్ ఏం లేదు. ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ వచ్చేసాయి. మార్నింగ్ లెగుస్తున్నారు, లేట్గా పడుకుంటున్నారు, లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసాయి. సో తినేయడం, త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఆఫీస్లో మొత్తం ఏంటంటే వర్క్ టెన్షన్. అప్పుడున్న రొటీన్ లైఫ్ స్టైల్లో ఏంటంటే స్ట్రెస్ ఉండేది కాదు, వాళ్ళకి అంత బర్డెన్ ఉండేది కాదు. వాళ్ళంతా కూడా ఏంటంటే పీస్ఫుల్గా వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు డైలీ రొటీన్కి, అందుకని అంత స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ముందు రోజు స్ట్రెస్ని నెక్స్ట్ డేకి కంటిన్యూ చేస్తున్నాం మనం అందరం కూడా. సో అలాంటి లైఫ్ స్టైల్లో ఏమవుతుంది, ఈవినింగ్ వరకు ఫుల్ స్ట్రెస్తో వస్తాము, మధ్యాహ్నం బాక్స్ పట్టుకెళ్తే ఏమన్నా తింటాం, అది కూడా ఏంటి ప్యూర్ వైట్ రైస్ దొరుకుతుంది, దాంట్లో వెజిటేబుల్స్ వేసుకోము. ఒకవేళ బాగా అంటే టైం లేకపోతే బయట బిర్యానీస్, నూడిల్స్, ఇంకా పాస్తా, ఇంకా అన్నీ కూడా రిఫైన్డ్ ఫుడ్స్. అంటే ఇప్పుడు మీరు రాగి జావ తాగమంటే సడన్గా కష్టం కదా. రాగి జావ తాగమని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ కొన్ని చేంజెస్ అంటే ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. ప్రతిరోజు మ్యాగీ కానీ, లేకపోతే మైదా ప్రొడక్ట్స్ లైక్ పూరి, వడ, బజ్జీ అలాంటివి కాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు ఇవన్నీ కూడా తినచ్చు. సో దాంతోపాటు ఒక ఫ్రూటో, లేకపోతే ఏదైనా జ్యూసో, లెమన్ వాటర్ అనో, లేకపోతే హనీ వాటర్ అనో ఏదో ఒక లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. అది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అలాగే లంచ్కి వస్తున్నాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆఫీస్కి తీసుకొని వెళ్తుంటే చిన్న చిన్న బాక్సుల్లో రైస్ పట్టుకొని వెళ్తాము, దాంట్లో ఇంతే కర్రీ పెట్టుకొని వెళ్తాం. సో అది యాక్చువల్గా హెల్దీ లైఫ్ స్టైల్ కాదు చెప్పాలంటే, అంటే ప్రాపర్ వే ఆఫ్ ఈటింగ్ కాదు అది. సో రైస్ ఎంత పెట్టుకుంటున్నామో అట్లీస్ట్ దాంట్లో సగం అన్నా వెజిటేబుల్స్ పెట్టుకొని వెళ్ళాలి, దాల్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అయితే పెరుగు అసలు మానేశారు. కర్డ్, బటర్ మిల్క్ అంటే కిడ్స్కి అయితే అసలు తెలియకపోవచ్చు మోస్ట్లీ. సో వాళ్ళకి తెలిసిందల్లా మిల్క్, అది కూడా ఫ్లేవర్డ్ మిల్క్ లైక్ బాదం మిల్క్, లేదంటే రోజ్ మిల్క్, లేదంటే చాక్లెట్ మిల్క్ ఇలాంటివి. సో ప్రాపర్ మిల్క్ కూడా తీసుకోవట్లేదు. సో లంచ్లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ టైంలో అంటే ఈ స్నాక్స్ టైంలో చెప్తున్నాను, జనరల్గా హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. స్వీట్ కార్న్ అని, చోలే అని, శనగలని ఇలాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు తీసుకునేది ఏంటి, సమోసా, బజ్జీ, లేకపోతే సోడాస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు స్నాక్ థింగ్స్లో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకున్న ప్రెషర్ని, స్ట్రెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ప్రాపర్ ఫుడ్ వెళ్తేనే మన బాడీ మెకానిజం అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది కదా. సో ఇది మొత్తం కూడా మన హార్మోనల్ బ్యాలెన్స్ని కానీ, లేకపోతే మనకు ఉండే యాక్టివిటీ లెవెల్ని కానీ అన్నిటినీ తగ్గిస్తుంది అనమాట. సో అదంతా కూడా ఈవినింగ్ వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ సో నైట్కి ఇంటికి రావడం, ఏదో ఉన్నది తింటారు, ఇంకా కిడ్స్ ఎవరైనా ఉంటే హోంవర్క్ చేయిస్తారు,
పడుకోవడం అంటారా, ఇంక ఇప్పుడు ఫోన్ స్క్రీనింగ్ టైం చాలా పెరిగిపోయింది కదా. ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఏంటి అంటే నైట్ 10, 11, 11:30, 12 అయిపోతుంది. అంటే ఏ టైం కల్లా పడుకోవాలి? స్లీపింగ్ హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆ టైం నుంచి అట్లీస్ట్ ఒక 1 hour 2 hours వరకు ఓకే, స్లోగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ అంతకంటే మనం డిలేగా పడుకున్నాం అనుకోండి, మన బాడీలో జరగాల్సిన ఫంక్షనింగ్స్ అన్నీ కూడా జరగవు. మామూలుగా చెప్పాలనుకుంటే మన బాడీ రిథమ్ని బట్టి చెప్పాలి అనుకుంటే 8 to 9 మధ్యలో పడుకుని పోవాలి. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి నేను అది అడ్వైస్ చేయలేను. మినిమం 10 to 11 మధ్యలో పడుకుంటే, అంటే 10 వరకు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. బాడీకి ప్రాపర్గా రెస్ట్ దొరుకుతుంది, బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి, మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, కిడ్నీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి కాబట్టి మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే మన బాడీకి ఒక యాక్టివ్నెస్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ. ఎప్పుడైతే లేట్ నైట్ పడుకుంటున్నామో, లేట్గా లెగుస్తున్నామో, బాడీకి అంతటికి కూడా టాక్సిన్స్ రిలీజ్ అవ్వట్లేదు, అంటే మొత్తం అంతా కూడా స్ట్రెస్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో దానివల్ల ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, షుగర్స్ పెరిగిపోతున్నాయి. వీటన్నిటికి ఏంటంటే కంటిన్యూస్ విస్కస్ సైకిల్ అనమాట. సో ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. సో ఇప్పుడు లేట్గా పడుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది, బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ లేదంటే ఒబేసిటీ వస్తుంది, ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఆ వెయిట్ ఎప్పుడైతే పెరుగుతున్నామో మిగతా అన్నిటికీ కూడా అదే ఫస్ట్ రీజన్. షుగర్, బీపీ లేదా గుండె సమస్యలతో బాధపడుతున్నారు, ఇప్పుడు చేయాల్సినండి అంటే ఫుడ్లో కానీ మన హ్యాబిట్స్లో కానీ మార్చుకోవాల్సినవి ఏంటి? నేనైతే ఫస్ట్ 3 things అడ్వైస్ చేస్తాను డెఫినెట్గా. ఒకటి వచ్చి స్లీపింగ్ అవర్స్. అంటే మ్యాక్స్ ఎన్ని అవర్స్ పడుకోవాలి? మినిమం 6 to 8 hours ఉండాలి స్లీప్. అది కూడా ఏంటి అంటే లేట్ నైట్ స్లీప్ని కౌంట్ చేసుకొని మార్నింగ్ 7, 8 వరకు పడుకునే స్లీప్ కౌంట్ అవ్వదు. జనరల్గా 1 o'clockకి పడుకొని మార్నింగ్ 7కి 8కి లెగుస్తాను, సో నాకు 8 hours స్లీప్ ఉంది అని అనుకోవచ్చు. కానీ బాడీ రిథమ్ని మనం చేంజ్ చేసి 1కి పడుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది బాడీలో. సో అలా కాకుండా కొంచెం ఎర్లీ అవర్స్లో మినిమం 10 o'clockకి పడుకొని మార్నింగ్ 5కి 6కి లేస్తే కూడా అది ప్రాపర్ స్లీప్ అవుతుంది. ఓకే, సో స్లీపింగ్ అవర్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఏదైనా కూడా ఫస్ట్ రెడ్యూస్ అవ్వాలంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోని తీసుకుంటే. సో చాలామంది క్లయింట్స్ న్యూట్రిషన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఓకే, ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు, కానీ స్లీపింగ్ అవర్స్ని మెయింటైన్ చేయరు, అలాగే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేరు. సో ఆ 2 కంట్రోల్ చేసుకోకపోతే ఇవి 2 మెయింటైన్ చేసినా కూడా ప్రాపర్ రిజల్ట్ని మనం తీసుకురాలేం. సో ఇది ఒకటి ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చి న్యూట్రిషన్. ఫస్ట్ న్యూట్రిషన్ అని అందరం చెప్తాము, కానీ ఏంటంటే ఇప్పుడు మేము న్యూట్రిషన్ని కరెక్ట్ చేసి స్లీపింగ్ అవర్స్ని కరెక్ట్ చేయలేకపోతుంటే దానివల్ల రిజల్ట్స్ రావట్లేదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్. సో న్యూట్రిషన్లో ఏంటి, టైంకి తినడము, తీసుకున్న దాంట్లో ప్రాపర్గా క్యాలరీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ అంటే ఫైబర్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం. అంటే ఏం ఫుడ్ తీసుకోవాలండి? అంటే ఇవన్నీ ఉండాలంటే మనం ఏ ఫుడ్ తీసుకోవాలి? సో మీకు డేలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాము, లేదంటే ఇడ్లీ, దోసాస్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నాము, అలాంటివి ఒక 2 to 3 servings తీసుకోవచ్చు డేలో. ఓకే, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఒక 4 to 5 servings తీసుకోవాలి, 2 కలిపి. అంటే ఒక 3 times వెజిటబుల్స్ ఉండాలి, ఒక 2 times ఫ్రూట్స్ ఉండాలి. అది ఒక హెల్తీ బ్యాలెన్స్ అనమాట. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు మనం ఫైబర్ అని కౌంట్ చేస్తున్నాం. జనరల్గా జ్యూసెస్ అవి తీసుకుంటాం, అది తీసుకొని నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, వెజిటబుల్స్ తీసుకుంటున్నాను అని కౌంట్ చేస్తాం, కానీ దాంట్లో ఉండే ఫైబర్ని మనం ఫిల్టర్ చేసి తీసేస్తాం కదా. సో అది లెక్క రాదనమాట. మనం ఏం చేయాలంటే హోల్ ఫ్రూట్, హోల్ వెజిటబుల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ కుక్ చేస్తున్నాము, తక్కువ ఆయిల్తో స్టీమ్ చేసి కుక్ చేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం అనుకోండి, అది ప్రాపర్గా ఫైబర్ని ఇస్తుంది. అలాగే ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. సో ఫ్రూట్స్ ఏంటి, జ్యూసెస్ లాగా కాకుండా, లేదంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యూసెస్ చాలా వస్తున్నాయి. సో టిన్స్లోని లేదంటే టెట్రా ప్యాక్స్లోని అలా, దాంట్లో మెయిన్ కంటెంట్ ఫ్రూట్ జ్యూస్ కంటే షుగర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. సో మనం అదే తీసుకొచ్చి కిడ్స్కి కూడా ఇస్తాం. అవును. సో అలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒకవేళ అప్పటికి ఇంకెవరు తీసుకోవట్లేదు అంటే పిల్లలు లాంటి వాళ్ళు తాగట్లేదు, ఇష్టపడట్లేదు, తినట్లేదు అలా అనుకుంటే అప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ని రిఫర్ చేయాలి. అది కూడా ఫిల్టరేషన్స్ ఉండకూడదు. డైరెక్ట్గా ఫ్రూట్ చేస్తున్నామా, జ్యూస్ చేసి ఇస్తున్నామా, బెస్ట్ చాయిస్ వచ్చి ఫ్రూట్సే, కట్ ఫ్రూట్స్. జ్యూస్ వల్ల నో యూజ్, జ్యూస్ వల్ల యూజ్ లేదు, అంటే త్వరగా బ్లడ్ షుగర్స్కి రిలీజ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ లేదా కార్డియాక్ పేషెంట్స్ కానీ అలాంటి వాళ్ళు తీసుకున్నారనుకోండి, సో వాళ్ళకి దానివల్ల లాసే ఎక్కువ ఉంటుంది.
తీసుకున్నామన్న కాన్సెప్ట్ అయితే వాళ్ళు మనకు చెప్తారు, మేము రోజు 2-3 ఫ్రూట్స్ తీసుకుంటామండి అని చెప్తారు. కానీ జ్యూస్ లాగా తీసుకుంటే దానివల్ల యూజ్ ఉండదు. ఫ్రూట్ వల్ల తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. షుగర్ పేషెంట్ బయటికి వెళ్తే టయానికి ఫుడ్ దొరకకపోతే సంథింగ్ కళ్ళు తిరగటమో ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఎమ్మటే ఏం చేస్తారంటే జ్యూస్ పాయింట్ ఎత్తుక్కొని జ్యూస్ తాగేస్తారు. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో అలాంటి టైంలో తీసుకోవచ్చు. సో చాక్లెట్స్ తినే బదులు లేకపోతే ఏ షుగర్ తినే బదులు ఈ జ్యూస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హైపోగ్లైసిమియా స్టేట్ వచ్చేసింది, షుగర్స్ డౌన్ అయిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే జ్యూసెస్ తీసుకోవచ్చు, అంటే ఇమీడియట్గా కొంచెం రికవర్ అవ్వడానికి. బట్ రెగ్యులర్గా నేను ఇంట్లో తీసుకుంటాను, రోజు ఫ్రూట్ బదులు జ్యూస్ తీసుకుంటాను అంటే అది జరగదు, అది మంచిది కాదు. ఓకే అండి. అంటే చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎలా ప్రాసెస్? సో నా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మా టీం మీకు గైడ్ చేస్తారు. మేడం అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేడం టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.